మనము ఎలా ఉన్నాము, మన ఎథిక్స్ ఎలా ఉన్నాయి, మన ధర్మం ఎలా ఉంది, ఇది చాలా ముఖ్యమైనది. ఒకరు ఎలా ఉన్నారు అనేది వదిలిపెట్టు, వాళ్ళ పాపాన వాళ్ళు పోతారు, వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలిపెట్టు. కర్మ ఉందని నువ్వు నమ్మినా ఓకే, నమ్మకపోయినా ఓకే, అది నీ నమ్మకం, ఇట్స్ ఫైన్. నీకు ఒక విజను, నీకు ఒక క్లారిటీ లైఫ్లో ఉంది కదా, దాన్ని బేస్ చేసుకొని నువ్వు నీ జీవితాన్ని జీవించు. నువ్వు సాధించి చూపించినప్పుడు నీ మాటను కూడా వేరే వాళ్ళు వింటారు, నిన్ను ఫాలో అవుతారు కూడా. నువ్వు ఎప్పుడైతే లైఫ్లో ఏది సాధించలేదో నీ మాట ఎందుకు వింటారు అసలు? నీ దగ్గర ఎప్పుడైతే సంపద ఉందో, జ్ఞానం ఉందో, నువ్వు ఎప్పుడైతే వేరే వాళ్ళకు సహాయం చేస్తా ఉన్నావో, నీ ద్వారా వేరే వాళ్ళు సహాయం పొందుతా ఉన్నారో, నువ్వు ఉపయోగంగా వాళ్లకు అనిపిస్తున్నావో, అప్పుడు నీకు ఒక విలువ అనేది ఉంటది. నువ్వు అసలు ఎవ్వరికి ఉపయోగపడకోకుండా వేరే వాళ్ళని విమర్శించుకుంటా ఉంటే నీ వల్ల ఉపయోగం ఏం లేదు. దయచేసి మీ కాలాన్ని వృధా చేసుకోవద్దండి. ఏదైతే ధర్మయుక్తంగా వస్తుందో అదే నీతో పాటు నిలబడి ఉంటుంది. ఏదైతే అధర్మయుక్తంగా వస్తుందో అది చాలా కాలం నిలవదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అది ఏమనేది మీరే తెలుసుకోండి. అది మీరు డబ్బు అంటారా, బంధాలంటారా, బంధుత్వాలంటారా, ప్రేమ అంటారా, ఆప్యాయత అంటారా, వాట్ ఎవర్ ఇట్ కెన్ బి. కష్టపడండి. కష్టపడండి ఏది రాదు. కష్టపడితే వచ్చింది మాత్రం మీతో పాటే శాశ్వతంగా ఈ జీవితంలో ఉండిపోతుంది.